వెరీ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ టీమ్. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒకటి చెప్పాలి. ఈ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియో ఈరోజు, రేపు అండ్ నెక్స్ట్ డే అంటే ఈ వీక్‌లో మోస్ట్‌లీ నేను స్క్రీన్ రికార్డే చేయాల్సొస్తది. ఎందుకంటే ఇప్పుడు రైట్ నౌ అవైలబుల్‌గా లేను నేను. సో, ఆఫీస్‌లో లేకపోవడం వల్ల కెమెరాతో రికార్డ్ చేయడం అనేది కుదరట్లేదు. బట్ కాకపోతే ఎడిటర్ ఉన్నారు కాబట్టి కొంచెం వాయిస్ మోడిఫికేషన్స్ స్క్రీన్ రికార్డ్‌లో చేసేటప్పుడు మీకు కొంచెం చేస్తాను. నో వరీస్. అండ్ ఇంకోటేంటంటే ఈరోజు మార్కెట్స్ గురించి మనం మేజర్‌గా మాట్లాడుకునేటప్పుడు లాస్ట్ 1 అవర్‌లో నిఫ్టీ 50లో ఒక 130-140 పాయింట్స్ ఫాల్ వచ్చింది. ఎందుకు ఆ ఫాల్ వచ్చిందన్న దాని గురించి మనం మాట్లాడుకోవాలి. ఇంకోటి మార్కెట్స్ ఎప్పుడు రికవరీ అవ్వచ్చు? ఎందుకంటే చాలా వరకు పోర్ట్‌ఫోలియోస్ వచ్చేసరికి రీసెంట్ డేస్‌లో మళ్ళీ కరెక్షన్ అవ్వడం స్టార్ట్ అయినాయి కదా! సో, ఒకవేళ గాని రికవరీ స్టార్ట్ అవ్వాలంటే ఎప్పుడు రికవరీ అవ్వచ్చు? అసలు ఏంటి అన్న దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవాల్సిందుంది. సేమ్ టైమ్ వారి యొక్క అప్డేట్స్ అండ్ అలానే పెట్రోల్, డీజిల్ ప్రైజెస్ ఏవైతే హైక్ అయినాయో వాటి గురించి అండ్ అట్లనే వాటి వల్ల ఏ స్టాక్స్ ఇంపాక్ట్ పడినాయన్న దాని గురించి, ఈ వార్ గురించి మళ్ళీ ఇరాన్ వాళ్ళు కొన్ని కొత్త స్టేట్మెంట్స్ చేశారు. అండ్ దాని మీద అప్డేట్ గోల్డ్ పరంగా, సిల్వర్ పరంగా మేజర్‌గా ఇప్పుడు రైట్ నౌ మళ్ళీ ఫాలో అవ్వడం స్టార్ట్ అవుతున్నాయి కదా! ఈ గోల్డ్ అండ్ సిల్వర్‌లో ఒకవేళ గాని బై చేయాలనుకుంటే సో, ఏ టైంలో బై చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. దాని తర్వాత కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ ఉన్నాయి వాటి గురించి. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇంకోటి మీ అందరికి అడిగేది ఒకటే. వీడియోలో నేను ఏదైతే టాపిక్స్ అన్నీ కవర్ చేసి మీ ముందు ఎఫర్ట్స్ పెడుతున్నానో వీటి కోసం మీరు వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా గాని నేను మా టీమ్ మీకు ఎఫర్ట్స్ పెట్టింది హెల్ప్ అయింది అని అనుకుంటే డెఫినిట్‌గా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నౌ ఫస్ట్ వన్ ఈరోజు ఓవరాల్‌గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయన్న దగ్గర నుంచి మొదలు పెడదాం. నిఫ్టీ అయితే 0.14% నెగెటివ్‌గా క్లోజ్ అయితే సెన్సెక్స్ 0.15% నెగెటివ్‌గా క్లోజ్ అవ్వడం మనం చూసాం. హౌవెవర్ బ్యాంక్ నిఫ్టీ ఏమో 0.24% నెగెటివ్‌గా క్లోజ్ అయితే ఫిన్ నిఫ్టీ 0.26% నెగెటివ్‌గా క్లోజ్ అవ్వడం అయితే చూసాం. మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే మిడ్ క్యాప్ 0.94% పాజిటివ్‌గా క్లోజ్ అయితే స్మాల్ క్యాప్ 1.17% పాజిటివ్‌గా క్లోజ్ అవ్వడం అయితే చూసాం. ఈరోజు ఒక్కరోజు ఇండియా విక్స్ 4.87% నెగెటివ్ సైడ్ డిక్లైన్ అవుతూ 18.67 దగ్గర అయితే మాత్రం క్లోజ్ అవ్వడం మనం చూడగలిగాం. ఓవరాల్‌గా చూసుకుంటే ఈరోజు మేజర్ ఇండెక్సెస్ అన్నీ కూడా న్యూట్రల్ విత్ నెగెటివ్‌గా క్లోజ్ అయినాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పాజిటివ్‌గా క్లోజ్ అయినాయి. దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి? విక్స్ కూడా 4.87% డిక్లైన్ అయింది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? సేమ్ టైమ్ మార్కెట్స్‌లో బుల్లిష్ మొమెంటమ్ ఎప్పుడు మనకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వీటి గురించి కూడా మనం మాట్లాడదాం. నిఫ్టీ 50లో ఈరోజు న్యూట్రల్ విత్ నెగెటివ్‌గా వచ్చింది కదా! ఇప్పుడు ఫస్ట్ టెక్నికల్ అనాలిసిస్ బేస్ చేసుకొని వెళ్ళిపోదాం. న్యూట్రల్ విత్ నెగెటివ్. సో, వాట్ ఇట్ మీన్ బై న్యూట్రల్ విత్ నెగెటివ్? బేసిక్‌గా న్యూట్రల్‌గా రియాక్ట్ అయింది అనంటే కొన్ని వెయిటెడ్ స్టాక్స్ పాజిటివ్ సైడ్, కొన్ని వెయిటెడ్ స్టాక్స్ నెగెటివ్ సైడ్ రియాక్ట్ అవ్వబట్టి కూడా న్యూట్రల్‌గా రియాక్ట్ అవుతది. దానికి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అన్ని వెయిటెడ్ స్టాక్స్ పాజిటివ్‌గా ఉండి, ఒక వెయిటెడ్ స్టాకే నెగెటివ్ సైడ్ వచ్చిందనుకోండి, మేబీ నిఫ్టీ నెక్స్ట్ డేకి బుల్లిష్ టర్న్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయని అర్థం. సో, ఫస్ట్ వెయిటెడ్ స్టాక్స్‌ని చూసి నిఫ్టీ రియాక్ట్ అయిన దాని గురించి మనం కన్ఫర్మేషన్ తీసుకుందాం. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నెగెటివ్, ఐసీఐసీఐ బ్యాంక్ నెగెటివ్, కోటక్ బ్యాంక్ 2.5% నెగెటివ్ సైడ్ డిక్లైన్ అయింది. ఎస్‌బీఐ ఒకటే పాజిటివ్ సైడ్ వెళ్ళింది. బజాజ్ ట్విన్స్ వాలటైల్‌గా రియాక్ట్ అయినాయి. రిలయన్స్ నెగెటివ్, శ్రీరామ్ ఫైనాన్స్ నెగెటివ్. మెజారిటీ ఆఫ్ ద బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ నెగెటివ్‌గానే ఉన్నాయి ఎక్సెప్ట్ ఎస్‌బీఐ. ఓకే. సో, అలానే రిలయన్స్ కూడా కొంచెం 1% వరకు నెగెటివ్ సైడ్ కరెక్షన్ వచ్చింది. ఐటీ స్టాక్స్ అన్నింట్లో కూడా రీబౌండ్ అయింది. నాకు తెలిసి ఐటీ స్టాక్స్ రీబౌండ్ అవ్వడానికి 2 కారణాలు ఉన్నాయండి. ఒకటి ఐటీ కంపెనీస్ రీసెంట్ డేస్‌లో హెవీగా ఫాల్ అయ్యున్నాయి. హెవీగా ఫాలో అవ్వబట్టి మేబీ కొంత రీబౌండ్ అంటే షార్ట్ కవరింగ్ టైప్ ఆఫ్ మొమెంటమ్ వచ్చిందని అనుకుంటున్నా. 2 ఇండియన్ రూపీ ఆల్ టైమ్ లోకి వెళ్ళింది. ఐటీ కంపెనీస్‌కి మన ఇండియాలోని ఓన్లీ 2 సెక్టార్స్ మాత్రమే రూపీ వీక్ అయితే లాభం ఎక్కువ ఉంటది. ఒకటి ఫార్మా సెక్టార్, 2 ఐటీ సెక్టార్. ఎందుకంటే ఈ 2 సెక్టార్స్ యొక్క రెవెన్యూ అనేది మోస్ట్‌లీ డాలర్స్‌లోనే ఉంటది. ఐటీ సర్వీస్‌నిస్తది. మోస్ట్‌లీ ఔట్ ఆఫ్ ద కంట్రీస్ కంపెనీస్‌తో టై అప్ అయి ఉంటాయి కాబట్టి ప్రాజెక్ట్స్. దానివల్ల వాళ్ళకి ఇన్ టర్మ్స్ ఆఫ్ డాలర్‌లోని వాళ్ళకి రెవెన్యూ కాలిక్యులేషన్ ఉంటది కాబట్టి, రూపీ వీక్ అవుతుంటే వాళ్ళకి రెవెన్యూ పెరగడానికి అవకాశాలు ఎక్కువుంటాయి. షార్ట్ టర్మ్‌లో హెవీగా ఫాలో అవ్వడం, సేమ్ టైమ్ రూపీ ఆల్ టైమ్ లోకి వెళ్ళడం వల్ల మేబీ ఐటీ స్టాక్స్ రీబౌండ్ అవ్వడానికి హెల్ప్ అయిందని నేనైతే అనుకుంటున్నా. ఆన్ ద అదర్ సైడ్ భారతి ఎయిర్టెల్ కూడా నెగెటివ్‌గానే ఉంది. అదాని పోర్ట్స్ నెగెటివ్, హిందుస్థాన్ యూనిలివర్ నెగెటివ్, ఎల్&టీ, ఐటీసీ 2 కూడా న్యూట్రల్‌గా క్లోజ్ అవ్వడం అయితే మాత్రం మనం చూడగలిగాం. మెజారిటీ ఆఫ్ ద వెయిటెడ్ స్టాక్స్ కొంచెం నెగెటివ్‌గా క్లోజ్ అవ్వడంతోటి అది కూడాన 0.5, 0.7% నెగెటివ్ అవ్వడంతోటి ఈరోజు నిఫ్టీ 50లో కొంచెం డిక్లైన్ చూసాం. ఇంకోటేంటంటే ఐటీ స్టాక్స్ స్ట్రాంగ్‌గా పాజిటివ్ మొమెంటమ్ ఇవ్వడంతో నిఫ్టీని కంప్లీట్‌గా మనం కన్సాలిడేషన్ ఫేజ్‌లో చూసాం. ఫర్దర్‌గా బిగ్ క్రాష్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయనంటే
ఎందుకంటే ఎప్పుడు కూడా మార్కెట్ పాజిటివ్‌గా వెళ్తాయా లేదా అనేది మనం ఎంతవరకు అనలైజ్ చేస్తున్నామో, క్రాష్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయా లేదా అని అనలైజ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. దాని పరంగా చూసుకుంటే విక్స్ అయితే మాత్రం 4.87% డిక్లైన్ అయింది. 18.6 దగ్గర ఉంది. 20 అబోవ్ విక్స్ వెళ్ళడానికి ట్రై చేస్తునేటప్పుడు మార్కెట్స్ క్రాష్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయని అర్థం. విక్స్ ఈరోజు డిక్లైన్ అయింది కాబట్టి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. 3 నిఫ్టీ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్. మార్కెట్స్‌లో ఎప్పుడైనా హెవీ సెల్ ఆఫ్ వస్తది అనంటే ఫస్ట్ సెల్ ఆఫ్ అనేది మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్‌లోనే ముందే కనపడతది. దానివల్ల మేబీ ఫాల్ ఎక్కువగా ఉండడానికి ఛాన్సెస్ ఉంటదని మనం అనుకోవడానికి. నిఫ్టీ 0.14% న్యూట్రల్ విత్ నెగెటివ్‌గా క్లోజ్ అయితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ 2 కూడా 1% పాజిటివ్‌గా క్లోజ్ అయినాయి. సో, దానివల్ల మనం వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఫోర్త్ వన్ ఫైనల్‌గా మాట్లాడుకుంటే నిఫ్టీ 50. నిఫ్టీ 50 లాస్ట్ 1 ½ అవర్‌లో కొంచెం డిక్లైన్ రావడం మనం చూడగలిగాం. ఇది ఎక్స్‌పైరీ డే యొక్క మూవ్ అని నేనైతే అనుకుంటున్నా. ఎందుకు అనంటే రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర డే మొత్తం కూడా బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. మీరు చూస్తే ఆల్మోస్ట్ టిల్ 115 ఫ్రమ్ 915 మార్కెట్ ఆల్మోస్ట్ కన్సాలిడేషన్ ఫేజ్‌లోనే ఉంది. రెసిస్టెన్స్ లెవెల్‌ని మల్టిపుల్ టైమ్స్ బ్రేక్ చేయడానికి ట్రై చేసినేటప్పుడు ఆ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అవ్వలేకపోతే ఎయిదర్ డౌన్ సైడ్ గాని, లేకపోతే అక్కడే కన్సాలిడేషన్ ఫేజ్‌లో గాని ఉండిపోతది. మోస్ట్‌లీ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర నుంచి ఎక్స్‌పైరీ డే కూడా ఉండడంతోటి నిఫ్టీ 50లో డిక్లైన్ అవుతూ డే లో దగ్గర క్లోజ్ అయిందని నేనైతే అనుకుంటున్నా. 1 డే టైమ్ ఫ్రేమ్ పెట్టుకొని నిఫ్టీని చూసుకుంటే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ మనం ఫస్ట్ నుంచి చూస్తున్నది విచ్ ఈస్ 23,800. కరెంట్‌లీ 23,800 రెసిస్టెన్స్ లెవెల్ ఏదైతే నిఫ్టీ 50కి ఉందో ఆ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అవ్వలేదు కాబట్టి మేబీ నేనైతే మాత్రం మార్కెట్స్ వాలటైల్ జోన్‌లోనే ఉంటదని నేను అనుకుంటున్నా. వై వాలటైల్ జోన్? బికాజ్ ఒక బ్రేక్ డౌన్ వచ్చిన తర్వాత రీటెస్ట్ అయ్యి ఫాల్ అవుతుందని మనం ఎప్పుడు కన్ఫర్మేషన్ తీసుకుంటామంటే ఈ పుల్ బ్యాక్ ప్యాటర్న్‌లోనే ఈ లో బ్రేక్ అయినేటప్పుడు రీసెంట్ స్వింగ్‌లో విచ్ ఈస్ ఇన్ 23,285. ఈ 285 లెవెల్ బ్రేక్ అయితే మేబీ ఫర్దర్‌గా మార్కెట్స్ ఫాలో అవుతదని మనం అనుకోవడానికి. ఇది బ్రేక్ అవుతునేటప్పుడు విక్స్ అబౌట్ 20కి వెళ్ళి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్‌లో కరెక్షన్ అవ్వడం మొదలైతే వెయిటెడ్ స్టాక్స్ కూడా దానికి సపోర్ట్ చేయగలిగితే మేబీ నిఫ్టీలోని రీసెంట్ స్వింగ్‌లో 22,200 అంతవరకు మనం కరెక్షన్ చూస్తాం. బట్ కరెంట్‌లీ ఆ సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేయటానికి నిఫ్టీ ట్రై చేయట్లేదు కాబట్టి రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఉండడానికి ట్రై చేస్తుంది కాబట్టి మేబీ మనం నిఫ్టీ 50కి ఇక్కడే ఒక కన్సాలిడేషన్ ఫేజ్ కింద మనం పరిగణలోకి అయితే మాత్రం తీసుకోవచ్చు. సో, నా ఒపీనియన్ ఏంటంటే ఈ ఇన్ బిట్వీన్ జోన్‌లోనే నిఫ్టీ కన్సాలిడేషన్ అవుతూ ఉంటదనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇది నిఫ్టీ 50 పరంగా అయితే మాత్రం. నౌ సెకండ్ హాఫ్‌లోని ఎక్స్‌పైరీ వల్ల, రెసిస్టెన్స్ వల్ల ఎలా అయితే డిక్లైన్ వచ్చిందో సెకండ్ రీజన్ ఇంకోటి కూడా ఉంది. అదేంటంటే గ్లోబల్ మార్కెట్స్ కొంతవరకు నెగెటివ్ సైడ్ కరెక్షన్ రావడం. డౌ జోన్స్ యాస్ ఆఫ్ నౌ 83 పాయింట్స్ నెగెటివ్‌గా ట్రేడ్ అవుతుంది. నాస్డాక్ కూడా 168 పాయింట్స్ నెగెటివ్‌లో ట్రేడ్ అవుతుంది. సో, దాంతో పాటు ఇండియన్ రూపీ 96.626కి వెళ్ళిపోయింది. రూపీ ఆల్మోస్ట్ ఆల్ టైమ్ లోకి టచ్ అయింది. రూపీ ఆల్ టైమ్ లోకి టచ్ అవుతూ ఉంటే డెఫినిట్‌గా అది మన ఇండియన్ మార్కెట్స్ మీద చాలా వరకు ఇంపార్టెంట్ ఎక్స్‌పోర్ట్స్ మీద ఇంపాక్ట్ పడతది. ఇంకోటి ఎఫ్ఐఎస్ మోస్ట్‌లీ మన మార్కెట్‌లో సెల్లింగ్ సైడే ఎక్కువగా టర్న్ అవ్వడానికి అవకాశాలు కూడా ఉంటాయి. రూపీ వీక్ అవుతునేటప్పుడు. రూపీ వీక్ అవ్వడం, గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ కూడా వీక్‌గా ఉండడం, క్రూడ్ ప్రైస్ కూడా ఇప్పటికీ కూడా 110 దగ్గర ట్రేడ్ అవుతూ ఉండడం, ఈరోజు మన మార్కెట్స్‌లో స్టిల్ కన్సాలిడేషన్ విత్ నెగెటివ్ ఫేజ్ కనిపించడానికి వన్ ఆఫ్ ద రీజన్‌గా మారింది. ఇదే అనదర్ అప్డేట్. నౌ క్రూడ్ ఎందుకు స్టిల్ హైయర్ లెవెల్స్ దగ్గరే హోల్డ్ అవుతుంది? కొంతైనా క్రూడ్ కరెక్షన్ అవ్వచ్చు కదా! లైక్ 105, 100, 95 స్లోగా డిప్ అవుతూ రావచ్చు కదా! అని మీరు అనుకోవచ్చు. వార్ సిట్యుయేషన్స్‌లో ఎక్కడ కూడా ఎండ్ అవుతునేటట్టు ఎక్స్‌పెక్టేషన్స్ కనిపించట్లేదు. నిన్న యూఎస్ వాళ్ళైతే మాత్రం ఇరాన్ ఆయిల్ శాంక్షన్స్ మీద విధించినవి ఏవైతే ఉన్నాయో వాటిని కొంతవరకు రిలీఫ్ ఇస్తున్నారని చెప్పి ఇరాన్ మీడియా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది పాజిటివ్‌నే. కానీ దాని తర్వాత డొనాల్డ్ ట్రంప్ గారి దగ్గర నుంచి ఇంకో స్టేట్మెంట్ వచ్చింది. గల్ఫ్ లీడర్స్ అందరూ కూడా నన్ను రిక్వెస్ట్ చేశారు. కూర్చొని నెగోషియేట్ చేద్దామన్నారు. అండ్ ఇంకోటేంటంటే మనం టైం తీసుకొనైనా గానీ పీస్ డీల్ చేసుకోవడానికే ట్రై చేద్దాం. అంతే తప్ప మీరు దీన్ని ఇంకా మిలిటరీ యాక్షన్స్ తోటి దీన్ని ముందుకు తీసుకువెళ్ళొద్దు అని గల్ఫ్ లీడర్స్ అందరూ కూడాన. సో, అంటే ఖటార్, సౌదీ అరేబియా, యూఏఈ ఈ లీడర్స్ అందరూ కూడా నన్ను రిక్వెస్ట్ చేశారు. దానివల్ల నేను ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ సీరియస్ డెసిషన్స్ తీసుకోకూడదు. నెగోషియేషన్స్‌కి వెళ్దాము అనే ఆలోచన మీదకి నేనొచ్చేసాను. లేకపోతే నేను చాలా సీరియస్ డిస్కషన్స్‌కి వెళ్ళడానికి అవకాశాలుంటాయని ట్రంప్ కూడా స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇదయిపోయిన తర్వాత ఇంకో స్టేట్మెంట్ కూడా వచ్చింది. అదేంటంటే మీరిక్కడ క్లియర్‌గా చూడండి. మన మార్కెట్ హౌస్‌లో నేను చూసాను. ఖటార్ వాళ్ళు నెగోషియేషన్స్‌కి ఇంకా ఎక్కువ టైం అవసరం పడతదని ఫస్ట్ అప్డేట్ ఇచ్చారు. ఆన్ ద అదర్ సైడ్ ఇరాన్ వాళ్ళు ఇంకో అప్డేట్ కూడా ఇచ్చారు. ట్రంప్ ఏమో వీళ్ళందరూ రిక్వెస్ట్ చేశారు. అందువల్ల నేను ఆగిపోయానని అంటున్నారు.
ఒకవేళ వాళ్ళు రిక్వెస్ట్ చేసినా చేయకపోయినా యుద్ధానికి గానీ ట్రంప్ సిద్ధమైతే మాత్రం మా సైడ్ నుంచి అంటే ఇరాన్ సైడ్ నుంచి అయితే మాత్రం చాలా ధీటుగా సమాధానం చెప్తామని ఇరాన్ సైడ్ నుంచి కూడా వార్నింగ్స్ ఉన్నాయి. సో, ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఈ వార్నింగ్స్ ఇలానే ఉండడంతో టెన్షన్స్ అట్లానే హోల్డ్ అవుతూ క్రూడ్ ప్రైస్ కూడా పెద్దగా డిప్ అవ్వకుండా అక్కడే హోల్డ్ అయిపోవడం అయితే మాత్రం జరిగింది. టెంపరరీగా మార్కెట్స్‌కి రిలీఫే కొన్ని అప్డేట్స్ కనపడుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ మీరు క్లియర్‌గా చూడండి. రష్యన్ యొక్క ఆయిల్‌ని మళ్ళీ ఎక్స్‌పోర్ట్ చేసుకోవడానికి 30 డేస్ టైమ్ ఇస్తామని చెప్పారు. యాక్చువల్‌గా రష్యా మీద శాంక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ అయిపోయినా రష్యా దగ్గర నుంచి ఆయిల్ ఉంటే, రష్యా దగ్గర నుంచి ఆయిల్ ఎక్స్‌పోర్ట్ అవుతుంటే బేసిక్‌గా ఈ ఆయిల్ సప్లై అనేది సరిపోతది. బట్ కాకపోతే కరెంట్‌లీ ఈ ఆయిల్ సప్లై ఎందుకు సరిపోవట్లేదనంటే యాస్ ఆఫ్ నౌ వచ్చేసరికి యూఎస్ వాళ్ళు రష్యా మీద 30 డేస్ కేవలం 30 డేస్ మాత్రమే ఈ శాంక్షన్స్‌ని లిఫ్ట్ చేశారు. ఆ తర్వాత లిఫ్ట్ చేయనని చెప్పేశారు. సో, లాస్ట్ ఇప్పటికి ఇది థర్డ్ టైమ్ ఇలా లిఫ్ట్ చేయడం. బికాస్ ఆఫ్ ద వార్ సిట్యుయేషన్. బట్ ఇప్పుడు వార్ సిట్యుయేషన్ రావడం వల్ల లిఫ్ట్ చేశారు. మళ్ళీ తర్వాత వెంటనే శాంక్షన్స్‌ని విధించేస్తారు. అందువల్ల ఇది టెంపరరీ రిలీఫ్‌నే. పర్మనెంట్ రిలీఫ్ అయితే కాదు. అందుకే మేబీ క్రూడ్ కరెక్షన్ అవ్వలేదని నేనైతే అనుకుంటున్నాను. సో, ఇవి మేజర్‌గా ఉన్న అప్డేట్స్. గ్లోబల్ మార్కెట్స్ పరంగా న్యూట్రల్ విత్ నెగెటివ్ అప్డేట్స్ కనిపించడం, ఎఫ్ఐఎస్ సెల్లింగ్ నంబర్ కూడా కంటిన్యూ అవుతూ ఉండడం అండ్ సేమ్ టైమ్ వార్ అప్డేట్స్ పరంగా ఎక్కడ కూడా పాజిటివ్ ఎన్విరాన్మెంట్స్ కనిపించకపోవడంతో మార్కెట్స్ కంప్లీట్‌గా కన్సాలిడేషన్ ఫేజ్‌లో ఉండిపోయినాయి. నాకు తెలిసి 23,800 బ్రేక్ అవ్వకపోతే ఈ కన్సాలిడేషన్ ఫేజ్ అనేది ఈ వీక్ కంటిన్యూ అవుతదని నేనైతే అనుకుంటున్నాను. సేమ్ టైమ్ ఈరోజు ఈవినింగ్ యూఎస్ వాళ్ళది ఏడీపీ జాబ్స్ రిపోర్ట్ డేటా రాబోతుంది. సో, ఈ ఏడీపీ ఎంప్లాయ్‌మెంట్ చేంజ్ అనేది ఐ మీన్ ఆల్రెడీ వచ్చేసింది. లాస్ట్ టైమ్ 33,000 ఈసారి 42.25 కే అయితే మాత్రం వచ్చింది. అంటే 42,000 అయితే మాత్రం వచ్చింది. విచ్ ఈస్ నాట్ నెగెటివ్ బట్ సమ్‌వాట్ న్యూట్రల్ అని అయితే మాత్రం మనం అనుకోవచ్చు. సో, ఇవి మేజర్‌గా ఉన్న అప్డేట్స్ అయితే. నౌ బిట్‌కాయిన్ పరంగా, గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా బై చేసుకుంటున్న వాళ్ళకి క్లియర్‌గా ఒకటి మాట్లాడాలి. బిట్‌కాయిన్‌లో మనము రీటెస్ట్ కోసం ఒక లెవెల్‌ని డ్రా చేసుకున్నాం. విచ్ ఈస్ 78,155 యాస్ ఆఫ్ నౌ 78,155 లెవెల్‌ని ఆల్మోస్ట్ రీటెస్ట్ చేస్తుంది. బట్ కాకపోతే ఇది రీటెస్ట్ చేస్తుందని అనుకున్నాం. బట్ కాకపోతే ఇది ఇప్పుడు బ్రేక్ అయింది. బ్రేక్ అయినేటప్పుడు ఈ బ్రేక్ చేసిన క్యాండిల్ సైజెస్ చూడండి. పెద్ద స్ట్రాంగ్ క్యాండిల్స్ ఏం లేవు. వీక్ క్యాండిల్స్ ఉన్నాయి. క్యాండిల్‌కి బిలో విక్స్ ఉన్నాయి. ఎప్పుడైతే క్యాండిల్‌కి బిలో మనకి విక్స్ ఉన్నాయో మోస్ట్‌లీ మార్కెట్‌లో అంత ఫాస్ట్‌గా డిప్ వస్తదని మనం అనుకోలేం. అంటే ఇది స్ట్రాంగ్ ఫాల్ అయితే కాదు. కొంచెం వీక్ ఫాలే. ఇలాంటి టైంలోని మీరు ఫర్దర్‌గా బిట్‌కాయిన్ ఫాలో చేస్తదని అనుకోవద్దు. ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ కూడా ఉంది. విచ్ ఈస్ 75,000 ఎనీథింగ్ ఇప్పుడు 75,000 లెవెల్ గాని బ్రేక్ అవ్వగలిగితే 76,000 సారీ. ఈ 76,000 లెవెల్ స్ట్రాంగ్ క్యాండిల్‌తో బ్రేక్ అవ్వగలిగితే అప్పుడు మేబీ బిట్‌కాయిన్‌లో 71,000 వరకు మేబీ మనం డిక్లైన్ చూసే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. ఇది బిట్‌కాయిన్ సైడ్ నుంచి. వెన్ ఇట్ కమ్స్ టు గోల్డ్ దీని గురించి ఇప్పుడు మాట్లాడాలి. గోల్డ్ అండ్ సిల్వర్ రెండిట్లో కూడా పాజిటివ్ మొమెంటం కనిపించాలంటే ఒకటి రూపీ స్ట్రెంథెన్ అవ్వాలి. 2 కమోడిటీస్‌లో క్రూడ్ ప్రైస్ డిక్లైన్ అవ్వాలి. బాండ్ ఈల్డ్‌లో కూడా కరెంట్‌లీ యూఎస్ 10 ఇయర్స్ బాండ్ ఈల్డ్ ఆల్ టైమ్ హై దగ్గరుంది. జపాన్ 10 ఇయర్స్ బాండ్ ఈల్డ్ ఆల్ టైమ్ హై దగ్గరుంది. సో, దీనివల్ల ఇండియాలో అంటే నాట్ ఓన్లీ ఇండియా గ్లోబల్ పరంగా కూడా ఇంట్రెస్ట్ రేట్స్‌ని తగ్గిస్తారనే ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కడ కూడా లేవు. మేబీ మనకు నెక్స్ట్ ఆర్‌బీఐ ఈవెంట్‌లో కూడా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అండ్ ఈవెన్ యూఎస్ ఫెడ్ కూడా నెక్స్ట్ వాళ్ళ మీటింగ్ కూడా ఉంది. మానిటరీ పాలసీ మీటింగ్. సో, అందులో అయినా గానీ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్‌ని కట్ చేయము. సో, పెంచడానికి అవకాశాలు ఉంటాయని కొత్త ఫెడ్ చైర్మన్ గాని నెగెటివ్ స్టేట్మెంట్స్ కింద మాట్లాడితే గోల్డ్ ఫర్దర్‌గా డిక్లైన్ అవ్వడానికి అవకాశాలే ఎక్కువున్నాయి. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి లాంగ్ టర్మ్‌కి గోల్డ్ అయితే మంచిదే. బట్ కాకపోతే ఎవ్రీ 5%, 10% డిప్స్‌లో యాడ్ చేసుకోండి. అది ఎట్లా మీరు తెలుసుకోవాలనుకుంటే హైయర్ లెవెల్స్‌లోని ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్‌ని డ్రా చేసుకోండి. గోల్డ్‌కి ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ 4,500 ఇప్పుడు గోల్డ్ బై చేసే ముందు ఇది చూడండి అని అన్నాను కదా! థంబ్‌నెయిల్‌లో ఇదే. ఇక్కడ చూడండి. ఇప్పుడు రైట్ నౌ ఇదొక ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఇది గాని బ్రేక్ అయితే మాత్రం 150 పాయింట్స్ డిక్లైన్ మనం చూడొచ్చు. అది కూడా బ్రేక్ అయితే 4,100 వరకు మేబీ డిక్లైన్ చూడడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయనేది నా ఒపీనియన్. నౌ వెన్ ఇట్ కమ్స్ టు ద సిల్వర్ కూడా చెప్పాల్సింది 81 ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది. అది మనకి రీటెస్ట్ కోసం యూజ్ అవుతదని డ్రా చేసుకున్నాం. అది బ్రేక్ అయిపోయింది. కరెంట్‌లీ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ 71 ఎనీథింగ్ ఈ 81 బ్రేక్ అయిపోయింది కాబట్టి స్లోగా సిల్వర్ కూడా 71కి రావచ్చు. అది కూడా బ్రేక్ అయితే 66 వరకు డిప్ చూసే ఛాన్సెస్ ఉంటాయి. అయితే గోల్డ్, సిల్వర్, బిట్‌కాయిన్స్‌లో మీరు కంటిన్యూస్‌గా యాక్టివ్‌గా ఏ ట్రేడ్స్ మిస్ అవ్వకుండా ట్రేడ్ చేయాలనుకుంటే నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ డెల్టా ఎక్స్‌చేంజ్‌లో నేను మీకు కింద కామెంట్ బాక్స్‌లో కూడా ఇస్తున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే
మీకు అదే రిఫరల్ లింక్‌తో గాని మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే డెఫినిట్‌గా మీరు ట్రేడ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతదనేది నా ఒపీనియన్. ఒకటి మీకు ఎక్స్‌పైరీ డే ఉండదు. 2 వచ్చేసరికి 24/7 ట్రేడ్ చేసుకోవచ్చు. 3 మీకు లెవరేజ్ ఉంటది. ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేసుకోకపోతే కింద కామెంట్ బాక్స్‌లో లింక్ ఇస్తున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ అయితే మాత్రం ఓపెన్ చేసుకోండి. నౌ ఈరోజు మెజారిటీ ఆఫ్ ద అదానీ స్టాక్స్ అన్నీ పాజిటివ్ సైడ్ వెళ్ళినాయి. అదానీ ఇంట్, అదానీ పవర్, సమ్ అదర్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హైయర్ సైడ్ మూవ్ అయినాయి. దానికి రీజన్ అఫీషియల్‌గా ఒక స్టేట్మెంట్ వచ్చింది. యూఎస్ వాళ్ళు గౌతమ్ అదానీ మీద సేమ్ టైమ్ వాళ్ళ యొక్క అదర్ ఫ్యామిలీ మెంబర్ మీద ఏదైతే ఒక ఫ్రాడ్ కేస్ పెట్టారో దాన్నైతే మాత్రం కంప్లీట్‌గా బ్యాక్‌కి తీసుకుంటునేటట్టు అప్డేట్ అయితే ఇచ్చారు. అంటే ఆల్మోస్ట్ క్లోజ్ చేసినేటట్టు. దీనికోసం అదానీ గారు వచ్చేసరికి గౌతమ్ అదానీ గారు $6,000,000, సాగర్ అదానీ గారు $12,000,000 కూడాన ఐ మీన్ ఇద్దరి మధ్య డిస్కషన్స్ చేసుకొని ఆ అమౌంట్స్ పే చేశారనే అప్డేట్ కూడా ఉంది. ఇంకోటి $12 బిలియన్ అప్రాక్సిమేట్‌లీ ఇన్వెస్ట్‌మెంట్ అయితే మాత్రం యూఎస్‌లో చేయడానికి అదానీ వాళ్ళు డిసైడ్ అయ్యారని అప్డేట్ కూడా ఇచ్చారు. అందువల్ల అదానీ స్టాక్స్ అన్నీ కూడా హైయర్ సైడ్ మూవ్ అయినాయి. అండ్ వాళ్ళ మీద ఉన్న ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి ఇప్పుడు. సో, ఇట్లాంటివన్నీ క్లోజ్ అవుతునేటప్పుడు మోస్ట్‌లీ కంపెనీ మీద లాయల్టీ ఇంకా పెరుగుతది. అందువల్ల స్టాక్స్ ప్రైజెస్‌లో కూడా హైయర్ సైడ్ మొమెంటమ్ చూసాం. ఎయిచర్ మోటార్స్ కంపెనీ ఈరోజు 0.4% నెగెటివ్ సైడ్ వచ్చింది. కానీ ఈ కంపెనీ మీద ఒక న్యూస్ అప్డేట్ ఉంది. అది పాజిటివ్‌గానే మనం తీసుకోవచ్చు. ఎయిచర్ మోటార్స్ కంపెనీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్‌లో 216 ఏకర్స్ ల్యాండ్ అయితే మాత్రం గవర్నమెంట్ అప్రూవల్స్ తీసుకొని అక్కడ ల్యాండ్‌ని ఎక్విజిషన్ చేసుకున్నారు. దానికోసం 2,500 కోట్ల వరకు ఇన్వెస్ట్‌మెంట్ కూడా చేస్తున్నారు. వాళ్ళ ఎక్స్‌పాన్షన్‌ని మేజర్ కెపాసిటీ ఎక్స్‌పాన్షన్ చేయాలనే రీజన్‌తో ఇది చేస్తున్నామని అప్డేట్ ఇచ్చారు. ఇది ఎయిచర్ మోటార్స్‌కి మోస్ట్‌లీ పాజిటివ్‌గా మనమైతే మాత్రం తీసుకోవచ్చు. ఆన్ ద అదర్ సైడ్ లూపిన్ కంపెనీ ఈరోజు హైయర్ సైడ్ మూవ్ అయింది. యాక్చువల్‌గా లూపిన్ కంపెనీకి యూఎస్ ఎఫ్‌డీఏ వాళ్ళు అప్రూవల్ ఇస్తునేటట్టు లూపిన్ గురించి అప్డేట్ అయితే మాత్రం ఉంది. అదేంటంటే లూపిన్ వాళ్ళు ఒక డ్రగ్‌ని కనిపెట్టారు. ఆ డ్రగ్ ట్రీట్మెంట్ ఏంటంటే సీఓపీడీ అండ్ లంగ్స్ యొక్క బ్రీతింగ్ ఇష్యూస్‌ని సెటిల్ చేయడానికి ఈ డ్రగ్ అయితే మాత్రం ఉపయోగపడుతుంది. దీనికి యూఎస్ ఎఫ్‌డీఏ వాళ్ళు అప్రూవల్ కూడా ఇచ్చారు. మేబీ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ వీళ్ళు సేల్‌ని ఈ కొత్త డ్రగ్ ద్వారా వీళ్ళు సేల్ పెంచుకోవడానికి అవకాశం అయితే ఉంటది. ఇది లూపిన్ కంపెనీకి పాజిటివ్. అందుకే ఈరోజు హైయర్ సైడ్ మొమెంటం చూడగలిగాం. పేటీఎం కంపెనీలో ఈరోజు 1.5% అప్‌సైడ్ చూసాం. దానికి రీజన్ గోల్డ్‌మ్యాన్ సాచ్ వాళ్ళు ఈ కంపెనీ మీద బై రికమెండేషన్ ఇస్తూ 1400కి టార్గెట్ ప్రైస్‌ని పెంచారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా ఫైనాన్షియల్ ఇయర్ 27 రెవెన్యూ మోస్ట్‌లీ కంపెనీకి గ్రోత్ కనిపించే ఛాన్సెస్ ఉంటాయని, ఎబిటా మార్జిన్స్ కూడా 15-20% నెక్స్ట్ 2-3 ఇయర్స్‌లో కనపడుతదని అండ్ అంతేకాదు పేటీఎం యొక్క ఐ మీన్ క్రాస్ మార్జిన్ వాల్యూ కూడా యాస్ ఆఫ్ నౌ గ్రోత్ స్ట్రాంగ్‌గానే ఉందని కూడా చెప్తున్నారు. మార్కెటింగ్ సర్వీస్‌లో కూడా వీళ్ళు ముందుకెళ్తున్నారని, ట్రావెలింగ్ టికెటింగ్‌లో కూడా స్లోగా లీడ్స్ జనరేట్ అవుతున్నాయని, దీనివల్ల పేటీఎంలో హైయర్ సైడ్ మొమెంటం మేము చూడొచ్చని గోల్డ్‌మ్యాన్ సాచ్ వాళ్ళు అయితే మాత్రం టార్గెట్ ప్రైస్‌ని ఇప్పుడు ఉంటున్న దానికి 40% హైయర్ సైడ్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కేఈసీ ఇంటర్నేషనల్ కంపెనీ ఈరోజు డౌన్ సైడ్ వచ్చింది. యాక్చువల్‌గా ఈ కంపెనీ మీద చాలా బ్రోకింగ్ కంపెనీస్ అయితే మాత్రం షార్ట్ టర్మ్‌లో ఎక్కువగా పడిపోవడంతో 43% అప్‌సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటదని అప్డేట్ ఇస్తున్నారు. కానీ రీసెంట్‌గా వచ్చిన ఎర్నింగ్స్ గాని, కంపెనీ ఇచ్చిన మేనేజ్మెంట్ గైడెన్స్‌లో అయినా గాని, ఎక్కడ కూడా అంత స్ట్రాంగ్ కన్విక్షన్ కూడా ఇన్వెస్టర్స్ కనిపించకపోవడంతో డిక్లైన్ అయింది. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఈ స్టాక్స్‌ని కొంచెం అవాయిడ్ చేయడం బెటర్ అనేది నా ఒపీనియన్. బీఎస్‌సీ స్టాక్‌లో ఈరోజు ఆల్మోస్ట్ ఒకానొక స్టేజ్‌లో 4% పెరిగింది. కారణం బీఎస్‌సీ నిఫ్టీ 50లో యాడ్ చేస్తున్నారు. ఇంకా పర్టిక్యులర్ డేట్ అది కన్ఫర్మ్ చేయలేదు. విప్రోని రిమూవ్ చేస్తూ బీఎస్‌సీని యాడ్ చేస్తున్నారు. బేసిక్‌గా ఒక కంపెనీని యాడ్ చేయడానికి డైలీ టర్నోవర్, కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటల్, సేమ్ టైమ్ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్సెస్, కంపెనీ యొక్క ఐ మీన్ రెగ్యులర్ వాల్యూమ్, సో వాల్యూమ్ బేస్ ఇవన్నీ కూడా చూస్తారు. అవి టాప్‌లో ఉంటే మార్కెట్ క్యాపిటల్‌తో సహా కంపెనీని యాడ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. బీఎస్‌సీ కంపెనీని కూడా యాడ్ చేయడానికి ఇదే మేజర్ రీజన్ అయితే మాత్రం చెప్తున్నారు. నెక్స్ట్ వన్ ఆస్ట్రల్ కంపెనీ ఈరోజు మనకు ఆల్మోస్ట్ 6% డిక్లైన్ అయితే చూడగలిగాం. ఆస్ట్రల్ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ వచ్చినాయి. లాస్ట్ టైమ్‌తో కంపేర్ చేసుకుంటే ఆస్ట్రల్ కంపెనీ 1681 దగ్గర నుంచి 2088కి అయితే మాత్రం వెళ్ళింది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 18% న్యూట్రల్‌గానే ఇచ్చింది. 178 క్రోర్ ఉన్న బాటమ్ లైన్ నెట్ ప్రాఫిట్ అయితే మాత్రం 213 క్రోర్స్‌కి అయితే మాత్రం వెళ్ళింది. జెఫరీస్ వాళ్ళు ఈ కంపెనీ మీద హోల్డ్ రికమెండేషన్ ఇస్తూ 1570కి అయితే మాత్రం టార్గెట్ ప్రైస్‌ని అయితే ఇవ్వడం జరిగింది. సో, మేజర్‌గా వాల్యూమ్ అయితే మాత్రం 24% పెరిగిందని చెప్తున్నారు. కానీ అడెసివ్ యొక్క మార్జిన్స్ కొంచెం డిక్లైన్ అయినాయి ఈ కంపెనీకి అని అప్డేట్ కూడా ఉంది. మేనేజ్మెంట్ గైడెన్స్‌లో కూడాన అంత స్ట్రాంగ్ అప్డేట్ కూడా ఇవ్వలేదు. సో, అందువల్ల ఆస్ట్రల్ కంపెనీలో ఈరోజు డిక్లైన్ అయితే చూడగలిగాం. జేకే పేపర్ కంపెనీలో మనం 2-3% పాజిటివ్‌గా క్లోజ్ అవ్వడం అయితే చూసాం కదా! ఈవెన్ ఇన్‌ఫాక్ట్ జేకే పేపర్ యొక్క ఎర్నింగ్స్ కూడా వచ్చినాయి. లాస్ట్ టైమ్‌తో టాప్ లైన్ చూసుకుంటే 1677 నుంచి 1966 వరకు అయితే మాత్రం టాప్ లైన్ ఇంప్రూవ్ అయింది. 13% నుంచి 14% ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా ఇంప్రూవ్ అయింది. 67
క్రోర్స్ నుంచి బాటమ్ లైన్ 90 క్రోర్స్ కూడా వెళ్ళింది. బాటమ్ లైన్ ఇంప్రూవ్ అవ్వడం, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఇంప్రూవ్ అవ్వడం, టాప్ లైన్ ఇంప్రూవ్ అవ్వడం, క్వార్టర్ అండ్ క్వార్టర్‌లో కూడా ఇంప్రూవ్ అవ్వడంతో జేకే పేపర్ కంపెనీలో ఈరోజు హైయర్ సైడ్ మొమెంటమ్ అయితే మాత్రం చూడగలిగాం. ఇవి మేజర్‌గా ఉన్న న్యూస్ అప్డేట్స్ అయితే. హోప్ క్లియర్ కట్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన న్యూస్ అప్డేట్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీకు హెల్ప్ అయినాయి అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్‌కి షేర్ చేస్తే హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ యూ ఆల్ టుమారో మార్నింగ్ ఎట్ 8 AM ఇన్ ప్రీ మార్కెట్ అనాలిసిస్. బాయ్.